నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేజీఎఫ్ ఈ సినిమా గురించి మనకు అందరికీ తెలిసిందే. గోల్డ్ మైన్స్ గురించి ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి ప్రశాంత్ నీల్ చేశాడు, చూసాం. కాకపోతే ఇప్పుడు జట్టి కుసుమ కుమార్ అనే వ్యక్తి కేజీఎఫ్ అని చెప్పేసి ఒకటి పెట్టాడు. దానికి అర్థమే కొత్త అర్థం పెట్టేశాడు మొత్తానికి. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు, అసలు ఆ కేజీఎఫ్ అర్థం ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, నేను చూసినంత వరకు అయితే కేజీఎఫ్ అంటే నాకు గోల్డ్ మైన్స్ మాత్రమే తెలుసు సార్. కాకపోతే జట్టి కుసుమ కుమార్ అనే వ్యక్తి కేజీఎఫ్కి కొత్త అర్థం తీసుకొచ్చారు. ఇంతకు అది ఏంటంటారు, అసలు ఏంటి సార్ దీన్ని ఏమనాలి, దీన్ని నాకు అర్థం కావట్లేదు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ దాంట్లో చాలా మంది ప్రముఖుల్ని పిలిచారు. ఈ టీవీ5 అధిపతి కూడా వెళ్ళారు. చాలా మంది మాట్లాడారు. దాంట్లో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలి, మన వాళ్ళు అంటే కమ్మ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు అవుతే మనకి మేలు జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ఢిల్లీకి వెళ్తే ఎవరు పట్టించుకోలేదు. అంటే మన వాళ్ళు ఢిల్లీ స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు అన్ని పదవుల్లో ఉండాలి, కమ్మవారే ఉండాలి అంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా కానీ బాగా వడ్డిస్తాడు. అంటే వీళ్ళు చేసే అవినీతి అక్రమాలకి కూడా కమ్మవాళ్ళు కీలక పదవుల్లో ఉంటే వాళ్ళని రక్షిస్తారు. కాబట్టి కమ్మవాళ్ళు కీలక పదవుల్లో ఉండాలి అని చెప్తున్నారు. దానికి చాలామంది విశ్లేషణ కూడా ఎస్ఎస్ లక్ష్మి, మగధా టీవీ ఎస్ఎస్ లక్ష్మి కూడా దానికి అనాలిసిస్ ఇచ్చింది. అంటే అనుకూలంగా ఉండాలి అని. అంటే ఎవరైనా బాగా చదివి అక్కడ వరకు వెళ్ళాలి అనుకోవడంలో తప్పేం లేదు సార్. ఇక్కడ మన రాజ్యాంగమే మట్టి కల్పిస్తున్నారు మా వీళ్ళు. ఇంతసేపు క్యాస్ట్ తీసుకొచ్చి ఆ క్యాస్ట్ బట్టి మన క్యాస్ట్ వాళ్ళే చదువుకోవాలి, లేకపోతే మన క్యాస్ట్ వాళ్ళే ఇది చేయాలి, మన క్యాస్ట్ వాళ్ళే. అసలు మన క్యాస్ట్ ఏంటి సార్? మనం అందరం మనుషులం. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కడికి అవకాశం ఇవ్వాలని మాట్లాడే వాడిని మాత్రమే మనం ప్రోత్సహించాలి. ఇక్కడ ఆ లెక్క ప్రకారము మీ జనాభా ఎంత ఉంది? 3% 4% ఉంది. దాని ప్రకారం మరి మీరే అన్ని పదవుల్లో ఉంటే ఎట్లా? అన్ని పదవుల్లో కమ్మవారే ఉండాలంటే 3% జనాభా ఆధిపత్యంలో నడవాలంటే ఎట్లా? మీద వాళ్ళు ఓట్లు పడాలి కదా. కాపులకి సిగ్గు లేదు అసలు. అటువంటి మాటలు మాట్లాడే పార్టీకి ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకి పార్టీకి మద్దతు ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంత బాహాటంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. 3% జనాభా ఉన్న మీరే అన్ని పదవుల్లో, అంటే జ్యుడిషియరీలో మీరే ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ మీరే ఉండాలి, ముఖ్యమంత్రులు మీరే ఉండాలి, మంత్రులు మీరే ఉండాలి, తమిళనాడులో కూడా మీకే మంత్రి పదవులు కావాలి, కర్ణాటకలో కూడా మీకే మంత్రి పదవులు కావాలి. ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో ఎందుకు ఇట్లేదు నాకైతే అర్థం కాదు. కులాల పరంగా కాదు పదవులు వచ్చేది, ప్రతిభ పరంగా. ఇట్లాంటి మాటలు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము. కేసులు పెట్టాలా వీళ్ళ మీద? ఎందుకు అవ్వట్లేదు అంటే, ఇప్పుడు కులాల గురించి మాట్లాడొద్దు అంటారు, మాట్లాడితే వీళ్ళ గురించి మాట్లాడతారు. లేకపోతే ఏదైతే మనం చూసాం పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్స్, ఏవైతే పిల్లల మధ్యన వీళ్ళు ఈ కులస్తులు అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడడం. ఒక విషయం మాత్రం నిజంగా చెప్పాలి, ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ కమ్మ వాళ్ళు వాళ్ళ కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావడానికి చాలా కృషి చేసినారు. ఇప్పటికీ అది ఉంది సార్, ఇప్పటికీ ఉంది. అందుకని చెప్తున్నా, మనం అది ఏంటి, కొండ పైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, కమ్మోళ్ళకే రక్తం ఇవ్వాలి, అలాగే మా అలగా జనం శంకర జాతి జనం అని అంటాం. ఇవన్నీ వీళ్ళే మాట్లాడుతున్నారు. వీళ్ళే మాట్లాడుతున్నా కానీ వీళ్ళకి ఓట్లు ఎవరే ఇస్తున్నారు? మళ్ళీ మిగతా వాళ్ళందరూ కదా సార్. ఎట్లా వేస్తున్నారు? వీళ్ళ అహంకారాన్ని, వీళ్ళ కులాహంకారాన్ని అణిచేయాలని ఎందుకు అనుకోవట్లేదు? మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నాడు, నా రెడ్డిలు అనలేదు ఆయన. ఇప్పుడు వీళ్ళు నీరుకొండలో ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలతో పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకోలేదు, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినాడు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ విజయవాడలో.
అండ్ అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే ఎక్కడ చూసినా వైఎస్ఆర్ విగ్రహాలే కనబడుతున్నాయి, నాకు బుద్ధి ఉండాలి మీకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కి బుద్ధి ఉండాలా? పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఉండాలి కదా. మరి పవన్ కళ్యాణ్ బుద్ధి ఏమైంది? ఇప్పుడు అక్కడ ప్రజలు వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ ఊర్లలో వైఎస్ విగ్రహాలు పెట్టుకున్నారు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు సొంత జేబులోంచి ఖర్చు పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలే కానీ లేకపోతే రంగా గారి విగ్రహాలే కానీ ఎవరైనా సరే అట్లా పెట్టుకున్నారు. ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా పెట్టుకున్నారు అట్లనే. కానీ ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుండి 1750 కోట్ల ఖర్చుతో ఎన్టీఆర్ విగ్రహం నిర్మిస్తా ఉన్నాడు. దాని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టించి మనం పవన్ కళ్యాణ్ మరి అంత రోజున అంత మాట్లాడినావు కదా, మరి పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టించండి నీరుకొండలో. ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు? పొట్టి శ్రీరాములకి ఎన్టీ రామారావు పోలిస్తే పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తారు. ఎన్టీ రామారావు ఏం చేసిండు? మొగానికి రంగులు వేసుకొని సినిమాలలో డ్రామా చేసిండు, పార్టీ పెట్టిండు, తన కులంపులోకి ఎంకరేజ్ చేసుకున్నాడు. ఎన్టీ రామారావు ఏం చేసిండు? తెలుగు జాతి కోసం ఎన్టీ రామారావు ఏం చేయలే, కమ్మ జాతి కోసం చేసినాడు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే తెలుగు వారి ఆత్మగౌరవంకి ఎన్టీ రామారావు సంబంధం లేదు. ఇంకోసారి ఆ మాట నా దగ్గర మాట్లాడద్దు దయచేసి. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం సపరేట్ రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారికి మాత్రమే తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన కిరీటం పెట్టాలి. వేరే ఎవడు దానికి అర్హుడు కాదు. దయచేసి ఆత్మగౌరవానికి ఎన్టీ రామారావుకి ఇది పెట్టకండి. ఆయన ఏం చేశాడు? ఎన్టీ రామారావు 60 ఏళ్ళు వచ్చేదాకా సినిమాలో నటించినాడు. ఆ తర్వాత పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకున్న తర్వాత తన కులంలో ఉన్న సినిమా ప్రొడ్యూసర్లకి ఇండస్ట్రీలందరికీ పదవులు ఇచ్చినాడు. ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు అనే దళాయిలామని మా నెత్తిన రుద్దినాడు. ఎన్టీ రామారావు ఏం చేసినాడు? తెలుగు వారి కోసము, కమ్మ వారి కోసం చేసుకున్నాడు ఆయన. ఈ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కమ్మవారు, కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే కులహంకారం కలిగిన రేణుకా చౌదరి లాంటి వాళ్ళని తయారు చేసినాడు ఎన్టీ రామారావు. కానీ అట్లా మీరు అంటున్నారు సార్. కానీ ఆ టైంలో చూసుకున్నట్టయితే ఆయన వేవ్లో ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ రాకుండా ఉంది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారే గెలవడం జరిగింది, మిగతా వాళ్ళు రాలేదు కదా సార్. మరి నిజంగానే అట్లా అంత వ్యతిరేకత ఉంటే వాళ్ళు గెలిచే వాళ్ళు కాదు కదా సార్. ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర ఎలక్షన్ అయినప్పుడు సెంట్రల్లో జరగలేదు. ఇందిరాగాంధీ మరణానంతరం మళ్ళీ బై ఎలక్షన్ జరిగితే అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు పోటీ చేస్తే ఆయన ఇక్కడ గెలిచాడు. దేశం మొత్తం కాంగ్రెస్ వేవ్ వచ్చింది. ఎన్టీ రామారావు పోటీ చేసినప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక అనుకుంటా 2 రాష్ట్రాలకు మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకి ఈయన నాదెళ్ల మనవరాల ఫాదర్ ఈయన వెన్నుపోటు పొడిస్తే మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి బై ఎలక్షన్కి వెళ్ళినాడు ఈయన. అట్లా మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, దేశమంతా కాంగ్రెస్ వచ్చింది. అది వేరు. కానీ ఎన్టీ రామారావుకి దానికి సంబంధం లేదు. ఎన్టీ రామారావుకి అప్పుడు ఎందుకంటే నాదెండ్ల భాస్కర్రావు కూలదోసినాడు కాబట్టి ఆయన మీద సింపతితో వచ్చింది. అట్లాగే ఆయన బైపాస్ సర్జరీ అయిందని, కానీ బైపాస్ సర్జరీ కాలేదంట. నాదెండ్ల భాస్కర్రావు చెప్తారు కదా, జరిగింది బైపాస్ కాదు, జరిగింది స్టంట్ అంటాడు ఆయన. స్టంట్ వేసినారంటాడు. సో ఏమో మనకు డీటెయిల్స్ తెలియవు. కానీ సో ఇక్కడ ఏంటంటే ఈ కమ్మవాళ్ళలాగా కాపుల్లో కూడా 2 పార్టీలు పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు? కాపులందరి చేత ఓట్లు వేయించుకొని వేరే పార్టీలకు అమ్మేసినారు. అంటే వాడు ప్రజారాజ్యం పార్టీ అంటారా? ఒకటి ప్రజారాజ్యం పార్టీ, ఒకటి జనసేన పార్టీ. సార్ జనసేన పార్టీని ఇంకా విలీనం చేయలేదు కదా సార్? విలీనం చేయకపోయినా కానీ ఓట్లు అన్ని తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నారు? జనసేన పార్టీ ఎందుకు పెట్టారంటే కాపులు ఎవరు కమ్మవారికి ఓట్లు వేయరు కాబట్టి కాపులకంటూ ఒక వేరే పార్టీ ఉంది, మా సొంత పార్టీ, మా పార్టీ, కాపు పార్టీ అనే వాళ్ళలో అది రెచ్చగొట్టి ఆ ఓట్లన్నీ తీసుకుపోయి జనసేనకి ఇస్తే ఆ మొత్తం ఓట్లన్నీ తీసుకుపోయినా చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం కోసం పెట్టించిన పార్టీ అది. నేను అందుకనే చెప్తాను, జనసేన పార్టీ ఏంటంటే కాపు ఓట్ల కోసం కాపుల చేత కమ్మవారు పెట్టించిన పార్టీ అది.
ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే మా అన్ని పొజిషన్స్లో మనమే ఉండాలి అని కమ్మ వాళ్ళు పబ్లిక్గా కేజీఎఫ్ అనే సంస్థ పెట్టి పబ్లిక్గా మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ అడగాలి కదా మరి, కాపుల పాపులేషన్ ఎంత ఉంది, మాకు 50 సీట్లు రావాలా, 50 సీట్లు ఇవ్వండి అడగాలి కదా. 50 సీట్లో 30 సీట్లో 20 సీట్లో ఎంత కాపుల పాపులేషన్ ఎంత ఉంది, అన్ని టికెట్లు కావాలని అడగాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 31 32 సీట్లు ఇచ్చారు కాపులకి 175లో, దానికంటే 10 తక్కువ వీళ్ళు ఇచ్చినారు కూటమి వల్ల కాపులు నష్టపోయినారమ్మా. వీళ్ళ కాపుల ఓట్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి అమ్మడం కోసమే వీళ్ళు ఏం చేశాడు, కూటమి వల్ల కాపులు ఎట్ట నష్టపోయినారు, కాపు కార్పొరేషన్ నిధులు లేవు, లేదు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నీట్లో ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద కాపు పిల్లలు మెడిసిన్ చదివే అవకాశం కోల్పోయినారు. అలాగే టోఫల్ ఇది తీసినారు కదా, దాంట్లో కాపుల పిల్లలు కూడా నష్టపోయినారు. పోలవరం ఎత్తి తగ్గించడం వల్ల 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కోల్పోయింది. సో వాళ్ళ కాపుల పొలాలు ఉంటాయి, కాపులు నష్టపోయినారు. కాపులందరినీ నాశనం చేసి ఆయన ఒక్కడే బాగుపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల కాపులందరూ సర్వనాశనమైనారు. అసలు మెగా కుటుంబం వల్లనే సగం కాపు జాతి నాశనమైంది. సినిమా వ్యామోహం వల్ల చదువు సంధ్యలు మానేసి గాలి బ్యాచ్ స్టార్ అయింది వీళ్ళిద్దరి వల్ల. సినిమా పిచ్చి కాపుల్లో పెరిగింది. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఎవడు కాపులు సరిగ్గా చదవట్లేదు. మంచి చదువులు చదివే కాపులు అందరూ వీళ్ళు రాగానే వీళ్ళ బ్యానర్లు కట్టడము, వీళ్ళ సినిమాకి చిత్తుకాయలు విసరటము, వీళ్ళంట తిరగటము, బైక్ ర్యాలీలు చేయటము, స్టంట్లు చేయటము, స్టంట్లు చేసి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవటము. ఇదే కదా కాపులని ఎందుకు పనికిరాని బ్యాచ్గా తయారు చేసింది ఈ మెగా కుటుంబం. ఏమన్నా అంటే స్టంట్లు చేయకపోతే వాళ్ళ ఎనర్జీ అంతా ఏమైపోవాలా అంటాడు. మొన్న ఏదో మార్చినట్టున్నాడు స్టేట్మెంట్. మీరు చదువుకోండిరా, మీరు బాగుపడండిరా, మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వండిరా అని కమ్మోళ్ళేమో వాళ్ళ కుల యువతకు చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు లేవు, ఆ మాత్రం ఉడుకు రక్తం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఏం చేయాలి, స్టంట్లు చేయండి అంటున్నాడు. అది గేమ్ చేంజర్. దానికోసం ఆ టైంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ కులాలకు అతీతంగా ఏ కులంలో అయినా సరే ప్రతిభ ఉంటే వాళ్ళకి అవకాశం రావాలి అనేది జగన్మోహన్ రెడ్డి. మా కులం వాళ్ళకి అవకాశం రావాలనేది చంద్రబాబు నాయుడు. మా కులాల ఓట్లు తీసుకెళ్ళి నీ కులానికి దారపోస్తామనేది పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ముగ్గురులో ఉన్న వ్యత్యాసం ఏంటో గమనించుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.